మేఘాలయ హనీమూన్ మర్డర్ మిస్టరీ మరువక ముందే అలాంటి దురదృష్ట ఘటనే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. కట్టుకున్న భార్యే భర్తను హత్య చేయించింది. పెళ్లి జరిగిన నెల రోజులకే ఆ నవవరుడికి నూరేళ్లు నిండాయి. ప్రేమికుడి మోజులో హత్య చేయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొదట కిడ్నాప్ చేసి తర్వాత హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యంలోని ఓ చెరువు వద్ద పడేశారు. పోలీసులు తమదైన శైలిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మృతదేహాన్ని గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంట వీధికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి గంటా జయరాం, శకుంతల దంపతులకు ఓ కుమార్తె, 2 కుమారులున్నారు. చిన్న కుమారుడు గంటా తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన రామకృష్ణ, సుజాత కూతురు ఐశ్వర్య అలియాస్ సహస్ర ఐశ్వర్య. తల్లి సుజాత ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఐశ్వర్యకు తేజేశ్వర్తో వివాహం కుదిరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం జరగాల్సి ఉన్న అమ్మాయి ఆ సమయంలో కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దయింది. అయితే అప్పటికే తేజేశ్వర్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. పేరెంట్స్ వద్దని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకుంటారని పట్టుబట్టి మే 18న గద్వాల జిల్లాలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య తల్లి, కుటుంబ సభ్యులంతా దగ్గరుండి పెళ్లి జరిపించారు. బంధువుల సూచన మేరకు తేజేశ్వర్ తల్లిదండ్రులు కూడా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లైన కొద్ది రోజులకే, అంటే ఈ నెల 17న ఇంట్లో నుంచి బయటకెళ్లిన తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా జాడ తెలియకపోవడంతో ఇదే నెల 18న గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.